మనం ప్రార్థన కొరకు అపోస్తుల కార్యాలని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆది సంఘము ఎలాగూ స్థాపించబడింది, ఆ యొక్క పరిచర్య ఎలాగూ అభివృద్ధి చెందుతూ వచ్చిందో మనం ధ్యానం చేస్తున్నాం. అది ధ్యానం చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు కూడా అట్టి భారాన్ని ఇచ్చి వాళ్ళు ఏ విధంగా పరిచర్య చేస్తూ వచ్చారో మనం కూడా ఆ విధంగా పరిచర్య చేయడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మార్చి చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు వెళ్ళుచుండగా పుట్టిన మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసికొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షముడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమున దేవాలయ ద్వారమునద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వంతేరి చూచి మా తట్టు చూడమనిది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అందరి పేతురు వెండి బంగారం నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమడలను బలము పొందెను. దిగున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోని వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమ దేవాలయపు ద్వారమున భిక్షముడి కొరకు కూర్చున్న వాడు వీడే గుర్తెరిగి దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మా మధ్యలో మీరున్నందుల కొరకే స్తుతిస్తున్నాం నాయన. అపోస్తుల కార్యములో మా పితరులైన వారి జీవితాల్లో ఏ అద్భుతాలు చేస్తూ వచ్చారో, ఎలాగూ పరిచర్య అభివృద్ధి చెందుతూ వచ్చిందో, ఎలాగున ప్రవ్వా ఆ దినములో పరిచర్య చేస్తూ వచ్చారో, అలాగనే ప్రవ్వా మేము కూడా పరిచర్య చేయడానికి మమ్మల్ని కూడా రూపాంతరపరచుము, సిద్ధపరచుము. మేము ఒకరి వైపు చూడక నీ వాక్యములో నీ ఉన్నది ఉన్నట్లుగా ధ్యానం చేసుకొని వాక్య ప్రకారమైన ప్రార్థన మేము అవలంబించడానికి, పాటించడానికి, నేర్చుకుంటానికి సహాయం చేయండి నాయన. అనేకుల కొరకు ప్రార్థన చేయమన్నారు ప్రభువా, అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థన చేయమన్నారు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నారు. విశ్వాసం కోల్పోయే దినాలలో విశ్వాసం కొరకే ప్రార్థన చేయమన్నారు. ప్రభు రాకడ సమీపంగా ఉంది, సిద్ధముగా ఉండమని ప్రార్థన చేయమన్నారు. ఎన్నో రకాలుగా ప్రభువా మీరు సుఖముగా నెమ్మదిగా బ్రతకడానికి ప్రార్థన చేయమన్నారు. ప్రభువా దేవా, నీ వాక్యములో గ్రంథస్థం చేసిన ప్రతి మాటకై స్తోత్రములు. ఇవి మా జీవితాల్లో పనిచేయనట్లుగా సహాయం చేయము నాయన. నీ వాక్యం ధ్యానం చేస్తుండగా దేవా, నీ మంచి మాటలు, మహిమాయుక్తమైన మాటలు, జీవముతో కూడిన మాటలు మా హృదయమైన పలకల మీద రాయము. ఆ వాక్యమాలో పనిచేయనట్లుగాను నిజమైన ప్రార్థన మమ్మకు నేర్పించుమని, ఇంకా ఎవరైనా రావలసిన వారు ఉంటే వారిని కూడా సకాలం తీసుకురమ్మని యేసు నామములో ప్రార్థించి స్తుతించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మూడవ అధ్యాయంలో ఈ మొదటి రెండు అధ్యాయాలు చదువుకున్నాము. సంఘము స్థాపించబడుతూ వచ్చింది. 2వ అధ్యాయము 41వ వచనంలో కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఇంకా 47వ వచనం చూస్తే 47వ వచనము ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. 42వ వచనం వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేతి ఎడతెగక ఉండేది. కనుక చర్చ్ ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు వాళ్ళ పరిచర్య ప్రారంభం చేస్తూ వచ్చారు. ఈ 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఈ పేతురు యోహానులు అంటే
అపోస్తలులందరిలో కూడా మరి ముఖ్యమైన వారుగా ఎంచబడిన వారు పేతురు, యోహాను. వీళ్ళిద్దరు కూడా, పేతురేమో ప్రభువుని ఎక్కువగా ప్రేమించినవాడు, యోహానేమో ప్రభు చేత ప్రేమించబడినవాడు. వీళ్ళిద్దరు కూడా అపోస్తలులు, చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు. పేతురు 2 పుస్తకాలు రాశాడు. మొదటి పేతురు, రెండవ పేతురు. యోహాను ఏమి రాశాడు? యోహాను సువార్త, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను పత్రికలు, ప్రకటన గ్రంథం రాస్తా వచ్చినాడు. గొప్ప ప్రత్యక్ష కలిగినటువంటి మనుషులు వీళ్ళు యూదులు, చేపలు పట్టుకునేవాడు అయినప్పటికీ కూడా యూదులు. వీళ్ళు దినములలో సంఘము పరిచయ అభివృద్ధి చెందుతూ ఉండగా 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండేది. ఈజ్ ఏ టైమ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన కాలము. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? దేవాలయానికి ఎక్కెళ్తున్నారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక స్పెసిఫిక్గా వాళ్ళు ఒక స్థలానికి వెళ్తున్నారు. ఏమిటి ఆ స్థలము? దేవాలయమునకు వెళుతున్నారు. అద్భుతాలు జరుగుతున్నాయి. 43వ వచనములో ప్రతివానికి భయం కలిగెను, అనేక మహత్కార్యములు సూచక్రియలు అపోస్తలుల ద్వారా జరుగుతున్నాయి. ఇంటింటా కూడా వాళ్ళు రొట్టె విరుస్తున్నారు. అయినంత మాత్రం చేత వాళ్ళు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోలా. ఏమిటది? దేవాలయము. సో హౌస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆలయము ఆర్ టెంపుల్ ఆఫ్ గాడ్. దేవాలయానికి ఎక్కువ వెళుతున్నారు. ఎప్పుడది? ప్రార్థన కాలము. సో దెర్ ఈజ్ స్పెసిఫిక్ టైం, స్పెసిఫిక్ ప్లేస్. సో దీన్ని బట్టి పరిచర్య అభివృద్ధి చెందాలంటే మనకు కూడా ఒక స్పెసిఫిక్ టైంలో, ఒక స్పెసిఫిక్ ప్లేస్లో మనము గ్యాదర్ అవ్వాలి. అందుకనే నియామక కూడికలు ఏర్పాటు చేయడం అయింది. మంగళవారం నాడు ప్రార్థనా కూడిక, 2వ శుక్రవారము ప్రార్థనా కూడిక, ప్రతి శనివారము ప్రార్థనా కూడిక, ఒక స్థలము ఈ బెయిర్షెబా ప్రార్థనా మందిరము. కనుక ఒక ప్రత్యేకమైన స్థలము, ఒక ప్రత్యేకమైన టైంలో వీళ్ళిద్దరూ కూడా దేవాలయంకి వెళుతున్నారు. సో వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తూ ఉన్నారు. పేతురు, యోహాను వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు బాధ్యతగా. దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తున్నాడు. ఇక్కడ చూడండి ఏం జరిగిందో. ప్రతిదినము కూడా దేవాలయం దగ్గర ఒక కార్యం జరుగుతుంది. ప్రతిదినం ఒక పని జరుగుతుంది. ఏంటంటే ప్రతిదినం జరిగేది? కొందరు ప్రతిదినము వానిని శృంగారమున దేవాలయపు ద్వారము వద్ద ఉంచుచూ వచ్చరి. సో ప్రతిదినము జరిగే పని ఏంటి అక్కడ? 2వ వచనం, పుట్టినది మొదలుకొని కుంటివాడు. సౌండ్ తగ్గించు కొంచెం. పుట్టినది మొదలుకొని కుంటివాడు అంటే బై బర్త్ ఈజ్ ఎ క్రిపుల్డ్ పర్సన్. పుట్టింది మొదలుకొని వాడు క్రిపుల్డ్ పర్సన్. అంటే వాడికి పోలియో ఉందేమో మనకు తెలియదు, మరి అవిటివాడు కావచ్చు, 2 కాళ్ళు పనిచేయవు. ఒక మనుషుడు మోసుకొని పోవచ్చుండెను ఒక మనుషుని. అంటే ఇక ఆ అబ్బాయి నడవలేడు. వాడు చిన్నపిల్లడం కాదు, వాడు పెద్ద అతనే, నడవలేడు. సో హీ వాజ్ అ డిపెండెంట్ మ్యాన్. మనుషుల మీద ఆధారపడ్డవాడు. పుట్టింది మొదలుకొని కుంటివాడిన మనుషుడిని మోసుకొని పోతున్నారు. ఎందుకు మోసుకొని పోతున్నారంటే, దేవాలయం దగ్గరికి వెళితే ఆ దేవాలయానికి వచ్చేటువంటి వాళ్ళు లోపలికి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. వీడు వాళ్ళని భిక్షమడుక్కుంటూ ఉంటే వాడు ఏదో కొంత భిక్షం వేస్తారు. సో తన జీవితం బాగుపడుతుంది అనే ఉద్దేశం. అంటే ఇతనికి కానీ వాళ్ళకి కానీ ఉన్న పర్పస్ ఏంటంటే, దేవాలయానికి ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు అంటే, ఈ పుట్టిన మొదలుకొని కుంటివాడైన వ్యక్తిని అక్కడ కూర్చోబెడితే వాడికి డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల వల్ల వాడు బతికిపోవచ్చు. లేకపోతే మరి ఈ మోసుకుపోయే వాళ్ళు కూడా కొంత షేర్ తీసుకుంటారేమో మనకు తెలియదు. ఈ రోజుల్లో జరుగుతూ ఉంటాయి. పుట్టింది మొదలుకొని కుంటివాడు ఒక మనుషుడున్నాడు, వాడి ఫుడ్ కావాలి, వాడిని మోసుకుపోతున్నారు. మరి బంధువులో తెలియదు, స్నేహితులు తెలియదు, వీడేమో భిక్ష అడుక్కుంటా ఉన్నాడు. సో ఇక్కడేం అర్థం చేసుకోవాలంటే పర్పస్ ఏమిటా? ఈ పర్పస్ ఏంటంటే, వాళ్ళ పర్పస్ ఏంటంటే భిక్షం అడుక్కొనుట, పోషణ. అక్కడికి పోతే నాకు
ఈ యొక్క భౌతికపరమైన శరీరానికి సంబంధించిన ఆకలి తీర్చబడుతుంది అనేది పర్పస్. సో మొదట ఇద్దరు వ్యక్తుల పర్పస్ ఏంటంటే దేవాలయానికి ఎక్కిపోతున్నారు ప్రార్థన కొరకు. సంఘము ప్రారంభించబడింది, పరిచర్య ప్రారంభించబడింది, ఎదుర్కోలు రాబోతున్నాయి కనుక వాళ్ళు ప్రభు మీద ఆధారపడతా వస్తున్నారు. వాళ్ళకి తెలుసు ఎదుర్కోలు రాబోతున్నాయని. సంఘము ఎదురుగాల లోకముతో ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో దెబ్బలు వస్తాయి, చంపుతారు. సో వాటన్నిటిని ఎదుర్కోవడానికి ఈ యొక్క పేతురు యోహానేమో ప్రార్థన కొరకు దేవుని మీద ఆధారపడి వెళ్తుండగా, ఈ వ్యక్తి ఏమో హీ కేమ్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్ విత్ అనదర్ రీజన్, వేరే కారణముతో దేవాలయానికి వచ్చాడు. అది జరిగింది ఏంటంటే ఈ 3వ వచనంలో పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా, సో అలవాటైంది కాబట్టి చేయి చాచి భిక్షమడిగాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు, పేతురు యోహాను వారి చూచి మా తోట చూడమనడి, బాయ్ చూడబ్బాయి అన్నారు. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెడుచు వారి యందు లక్ష్యముంచెను. ఏదైనా ఇస్తారేమో, ఎందుకంటే హీ వాజ్ అ డిపెండెంట్ మ్యాన్. అంతటా పేతురు వెండి బంగారం నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఏంటి ఆయనకు ఉంది? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి. సో దేవాలయంకి వెళ్ళే వాళ్ళ యొక్క మైండ్స్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించినటువంటి ఆ జ్ఞానము, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించినటువంటి నాలెడ్జ్, దే హ్యాడ్ సఫిషియంట్ నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు ఎవరో 3.5 సంవత్సరాలుగా చూచారు, తర్వాత మర్చిపోయారు. అయితే ప్రభు మళ్ళా వారిని దర్శించాడు, వాళ్ళని బాగు చేశాడు, వాళ్ళని క్షమించాడు, వాళ్ళు మళ్ళా పని అప్పగించాడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి వచ్చాడు, శక్తి పొందారు. ఇప్పుడు వారికి సఫిషియంట్ దైవ జ్ఞానం వచ్చింది కాబట్టి అన్నారు, మా దగ్గర ఏమీ లేదు బాబు, యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి. కాబట్టి దేవాలయమునకు వెళ్ళే వాళ్ళ యొక్క మైండ్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించినటువంటి జ్ఞానము సఫిషియెంట్గా ఉంది. అందుకే చెప్పాడు, మా దగ్గర ఏమి లేదయ్యా, యేసుక్రీస్తు నామమునే నడవమని చెప్పి. కాబట్టి అపోస్తలుల కార్యములో మనం గమనించినట్లయితే సంఘము ఎందుకు అభివృద్ధి చెందుతూ వచ్చిందంటే వాళ్ళు యేసుక్రీస్తు నామమును మాత్రమే మహింపరుస్తూ వచ్చారు. దే ఎగ్జాల్టెడ్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే. ఇంకోటి చూడండి, ఇంకా 3వ అధ్యాయం 16వ వచనం, ఆయన నామమునందలి విశ్వాస మూలమున ఆయన నామమే మీరు చూచి ఎరిగిన వినిని బలపరిచెను. యేసుప్రభు నామము. సో యేసుప్రభు యొక్క నామము ప్రకటించబడుతూ వచ్చింది. ఇంకా అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనము, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. కాబట్టి ఈ నామమే. కాబట్టి అపోస్తల కార్యము పరిచర్య ప్రారంభంలో ఎందుకు ఆ పరిచయం అంతగా అభివృద్ధి చెందిందంటే యేసుప్రభు నామమును వాళ్ళు మహిమపరుస్తూ వచ్చినారు. సో జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద చర్చ్. సంఘమునకు కేంద్ర స్థానం యేసుప్రభు అయి ఉండాలి. ఆ యేసుప్రభు నామం మాత్రం హెచ్చించబడాలి. అందుకనే పౌలు అంటాడు, నేను నా సొంత తెలివితేటలు ఉపయోగించడం లేదంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, నా సొంత తెలివితేటలు, నా సొంత జ్ఞానం ఉపయోగించడం లేదు, పరిశుద్ధాత్ముడు వినియోగపరిచిన విషయాలే బోధిస్తున్నా అంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, ఇది చాలా ముఖ్యం. ఇది సంఘములో అప్పుడే సంఘం డెవలప్ అవుతుంది. ఏమన్నాడు? 13వ వచనము, 2వ అధ్యాయం 13వ వచనము, 1 కొరింథీ 2:13, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. చూసారా, పౌలు యొక్క బోధ ఏంటంటే, పౌలు బోధ ఏంటి? నేను నా సొంత జ్ఞానం ఉపయోగించడంలా, నా సొంత తెలివితేటలు ఉపయోగించడంలా, లౌకికపరమైన జ్ఞానం ఉపయోగించుకోవడంలా, నేను ఆత్మ నేర్పు మాటలు. ఆత్మ అంటే అక్కడ పెద్ద వర్డ్స్ రాస్తున్నాడు. ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు నేర్పు మాటలనే నేను బోధిస్తున్నాను.
కాబట్టి ఈ మాటల వల్లనే సంఘానికి వచ్చేవారికి ప్రయోజనం. పరిశుద్ధాత్ముడిచ్చేటువంటి మాటలు ఏంటంటే తనకు యేసుక్రీస్తు ప్రభువుని హెచ్చించుట, మహిమపరచుట. అపోస్తుల కార్యములో పేతురు, యోహాను కానీ ఈ యొక్క అపోస్తులైన పౌలు కానీ ఎవరిని హెచ్చిస్తూ ఉన్నారు అంటే, మేము సిలువ వేయబడ్డ యేసునే ప్రకటించుతున్నామంటాడు. పునరుద్ధరణ యేసునే నేను ఎరుగుదును అంటాడు. కనుక ఆది సంఘములో బోధ ఏంటంటే సిలువ వేయబడ్డ క్రీస్తే, పునరుద్ధరణనే క్రీస్తే. కనుక సంఘములో ఎవరు ఏ బోధ చేసినా యేసుక్రీస్తు ప్రభుని హెచ్చించే బోధలే చేయాలా, ప్రభుని యేసుక్రీస్తు వారిని మహిమపరిచే బోధలే చేయాలా, ఆయన నామమున ఘనత కలిగించే బోధలే చేయాలా. అది సంఘానికి పునాది. అది సరి అయిన సంఘము స్థాపించబడుతుంది. ఆ విశ్వాసులు కూడా ప్రభు మీద ఆధారపడతారు. అందుకని 1 కొరింథీయులు 3 అంటాడు, 10వ వచనము 3:10, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని. ఏంటా పునాది? 11వ వచనం, ఈ పునాది యేసుక్రీస్తే, పునాది యేసుక్రీస్తు. కాబట్టి చర్చ్ ఎస్టాబ్లిష్మెంట్లో ద మెయిన్ మెసేజ్ వాజ్ క్రైస్ట్. యేసు ప్రభువే ప్రధానమైన బోధ అంశము. అలా ప్రారంభించారు. అబ్బాయి మా దగ్గర ఏమి లేదు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే లేచి నడవమన్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడంటే యేసుక్రీస్తును మహిమపరిచే బోధ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు. సో పరిశుద్ధాత్ముడు ఎక్కడ కార్యం చేస్తాడు? ఏ సంఘంలో కార్యం చేస్తాడు? ఏ వ్యక్తిలో కార్యం చేస్తాడు? ఏ వ్యక్తిలో మార్పు తీసుకొస్తాడు? ఏ సంఘంలో అద్భుతాలు జరుగుతాయంటే ఆ సంఘములో ప్రభువైన యేసుక్రీస్తు వారిని మహిమపరిచేటువంటి బోధలు ఉండాలి, పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడే బోధలు ఉండాలి. కానీ మన సంఘములో అలాంటి బోధకులు రావాలి. మన సొంత తెలివితేటలు, సొంత జ్ఞానము మాట్లాడటం ద్వారా ఎవరికే ప్రయోజనం ఉండదు. మెసేజ్ బాగుండొచ్చు, వాక్యము భలే చెప్పాడు అనొచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు వినియోగపరిచేటువంటి ఆ బోధ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుని హెచ్చించుట, ఆయనకు మాత్రమే ఘనత వహించుట. కానీ వీళ్ళిద్దరు ఏం చెప్తున్నారు ఇక్కడ? పేతురు, యోహాను ఏం బోధిస్తున్నారు? నజరేయుడైన యేసు. అప్పుడు జరిగింది స్వస్థత. ఏం జరిగింది స్వస్థత? అప్పుడు వాని కుడి చేయి పట్టుకోగానే లేచి నిలబడ్డాడు. పాదములు చీలమండల్లో బలం పొందాను. వాడు దిగ్గును లేచి నడిచాను. నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. సో హీ కేమ్ టు ద టెంపుల్ విత్ రాంగ్ రీజన్. వాడు దేవాలయం ఎందుకు వచ్చాడు? ప్రార్థన చేయడానికి కాదు. వాడు దేవాలయం ఎందుకు వచ్చాడు? ఆరాధించడానికి కాదు. వాడు దేవాలయం ఎందుకు వచ్చాడు? వాడు భిక్షమడుకోవడానికి వచ్చాడు. కానీ ఇక్కడ జరిగిందంటే గొప్ప మార్పు వచ్చింది అతని జీవితంలో. దేవుడు కార్యం చేశాడు తన జీవితంలో. కుంటివాడైన వాడు, క్రిపుల్డ్ పర్సన్, శరీరంలో బలహీనత ఉన్నవాడు బలము పొందిన వాడై ప్రభువును ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవుని మందిరానికి చాలామంది, వందల మంది, వేల మంది రాంగ్ రీజన్తో వస్తారు మందిరానికి. స్వస్థత కొరకు, ఉద్యోగముల కొరకు, వ్యాపారముల కొరకు, అనేకమైన వాటి కొరకు. దే విల్ కమ్ ఫర్ రాంగ్ రీజన్. ఈ వ్యక్తి కూడా దేవాలయం ఎందుకు వచ్చాడు? దే కేమ్ టు విత్ రాంగ్ రీజన్. బట్ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వినియోగించిన బోధ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బోధించబడిందో అప్పుడు పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తూ వచ్చాడు. ఆ వ్యక్తి రాంగ్ రీజన్ వచ్చినప్పటికీ కూడా వీళ్ళ యొక్క విశ్వాసాన్ని గనపరిచాడు. పేతురు, యోహాను యొక్క విశ్వాసాన్ని గనపరిచారు. వీళ్ళు ప్రార్థనా సమయంలో దేవాలయం వెళ్తున్నారు. తన గురించిన జ్ఞానం ఉంది వారికి. సరైన వర్తమానం తీసుకొచ్చారు. ఆ వ్యక్తి విన్నాడు. ఆ వ్యక్తిలో దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. వారి ద్వారా కార్యం జరిగింది. వాడు దేవుని స్తుతించాడు. ప్రేయర్ ఫాలోడ్ బై ప్రైజ్. కానీ మొదటి ప్రార్థన, ఆ తర్వాత ఏం జరిగింది? స్తుతి. దేవాలయంకి వెళ్ళాను. అప్పుడు జరిగింది ఏంటి? నడుచుచు దేవుని స్తుతించుట అందరూ చూచారు. 9వ వచనంలో అందరూ చూచారట. శృంగారమ దేవాలయం ద్వారం వద్ద భిక్షం కొరకు కూర్చున్న వాడు వీడే అని గుర్తెరిగి జరిగిన దాని గురించి విస్మయని పరవశం చెందారు వాళ్ళందరూ కూడా, ఆనందపడ్డారు వాళ్ళు కూడా. కాబట్టి మనము ఈ కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. కనుక మన సంఘములో కూడా ప్రభు, ఇది దేవుని మందిరం కనుక, దేవాలయం కనుక, మన ఈ యొక్క మందిరములో నజరేయుడైన యేసుక్రీస్తు నామం మాత్రమే బోధించబడాలి.
ఆయన గురించే హెచ్చించబడాలి. ఆయన కేంద్ర స్థానముగా ఉండాలి. ఆయన బోధించడం ద్వారా మాత్రమే మనుషులు మేలు పొందుతారు. ఆయన బోధ ద్వారానే మనుషుల మార్పు కలుగుతుంది. ఆయన బోధ ద్వారానే స్వస్థతలు వస్తాయి. ఆయన బోధ ద్వారానే పరిశుద్ధాత్మను కార్యం చేస్తాడు, మనిషి జ్ఞానం వల్ల కాదు. రెండవది ఏంటంటే, రాంగ్ రీజన్తో వచ్చిన ఏ మనుషునైనా కూడా దేవుడు ఏం చేస్తాడు? మారుస్తాడు. ఇంకో వాక్యం చూపిస్తాను. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 17వ వచనం. 22:17 అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయొచ్చు. ఎవరైనా పేతురు ఏందమ్మా? 3వ వచనం 22:3 ఎవరైనా? పౌలు సాక్ష్యం ఇది. తోటి బ్రదర్స్తో మాట్లాడుతూ, యూదులతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను కూడా యూదుడినే బాబు, నేనేది అన్ని అనుకున్నారేమో, నేను యూదుడినే అని అన్ని చెప్తున్నాడు. చెప్పకుండా వచ్చి ప్రభు ఎట్లా దర్శించాడు, అతన్ని ఎట్లా మార్చబడాడు చెప్పుకుంటా వచ్చి ఏమంటాడంటే 16వ వచనం అంటాడు, బాప్తీసం తీసుకున్నాడంట ఆయన. 16వ వచనంలో, నువ్వు తడవచ్చేయడం ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం ముందు నీ పాపమును కడుకొనమని చెప్పాను. కాబట్టి ఎవరు బాప్తీసం ఇచ్చింది? అననీయ బాప్తీసం ఇచ్చాడు. బాప్తీసం ఇచ్చిన తర్వాత ఈయనేం చేశాడు? వెంటనే 17వ వచనం, అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయొచ్చు. చూశారండి వీళ్ళ యొక్క యాటిట్యూడ్ చూడండి. ఎందుకంత గొప్ప దైవజనులు అయ్యారు చూడండి. వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ స్పందన చూడండి. వీళ్ళిద్దరూ దేవాలయంకి వెళ్తున్నారు ప్రార్థన చేయడానికి. ఇక్కడ మార్చబడిన తర్వాత అపోస్తులు అయినటువంటి పౌలు గారు కూడా ఎక్కడికి వెళ్తున్నారండి? ప్రార్థన చేయడకు పరవశుడనై దేవాలయంకి వెళితే ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తున్న ఏమైంది? పరవశుడనై ప్రభువును చూచితిని. ఇది మన ప్రేయర్ రిక్వెస్ట్. ప్రభు, మేము దేవాలయంకి వచ్చినాం, బేర్షెబాకు వచ్చినాం, మేము ప్రార్థన చేయించుండగా మేము కూడా పరవశం చెందినట్లుగా నేను ప్రభువును చూచితిని అన్నాడు. నేను ప్రభువును చూచానన్నాడు. కానీ మనమేం ప్రార్థన చేయాలి? ప్రభు, నువ్వు మాకు కనబడు. ప్రభు కనపడ్డ మనకి. ప్రభు, నీ ప్రత్యక్షత ఇచ్చేయి. నిన్ను గురించి నీ సన్నిధిని అనుభవించడానికి సహాయం చేయి. నిన్ను గురించిన జ్ఞానం మాకు దయచేయి. అది మేము అర్థం చేసుకొని పరవశం అవ్వడానికి, అబ్బా యేసు ప్రభు ఎంత గొప్పవాడండి, అబ్బా యేసు ప్రభు ప్రేమ ఎంత గొప్పదండి. అందుకనే ఇది ఇక్కడే ఉంచండి. పౌలు రాస్తాడు ఎఫెసీ రాసిన పత్రిక. ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయములో పరవశుడు అవటం అంటే చూడు. 3వ అధ్యాయము ఎఫెసీ రాసిన పత్రిక ఏమంటాడు? 18వ వచనంలో నేను మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడంట. 18లో, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం నివసించినట్లు తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయాలనియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణగుట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి, ఇక్కడ చూడండి, సమస్త పరిశుద్ధులతో కూడా. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన? మోకాళ్ళుని సమస్త పరిశుద్ధులతో కూడా అంటే సహవాసాన్ని సూచిస్తుంది. యేసు ప్రభు శరీరాన్ని చూపిస్తుంది, సంఘాన్ని చూపిస్తుంది. కానీ సంఘానికి వచ్చేటువంటి వ్యక్తులు, సమస్త పరిశుద్ధులు ఏమో తెలుసుకోవాలా? దాని వెడల్పు. దేని వెడల్పు? యేసు ప్రభు యొక్క ప్రేమ యొక్క వెడల్పు, దాని పొడుగెంతో, దాని లోతెంతో, ఎత్తెంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకుంటానికి తగిన శక్తి కలిగిన వారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఎటువంటి ప్రేయర్ రిక్వెస్ట్ ప్రార్థనలండి ఇవి. ఎందుకు సంఘంలో ప్రార్థన చేయాలి? పౌలు అంటున్నాడు, నేను దేవాలయం వెళ్ళి ప్రార్థన చేస్తుంటే పరవశుని అయిపోయాను, నేను ప్రభువుని చూచానంటున్నాడు. ఇప్పుడు మనం ఆ ప్రార్థన చేయకూడదు. ప్రభువా నువ్వు నాకు కనపడు అనకూడదు. ఇది చేయాలి. ఏం చేయాలి? ప్రభువా నీ ఆలయానికి వచ్చాను, మా పితరుల్లాగా, పేతురులాగా, యోహాన్లాగా, పౌలాగా దేవాలయానికి వచ్చాను. ప్రభువా నీ ప్రేమ యొక్క వెడల్పెంతో, నీ ప్రేమ యొక్క పొడిగెంతో, నీ ప్రేమ యొక్క లోతెంతో, ఎత్తెంతో నేను గ్రహించడానికి నాకు శక్తి దయచేయి అని
ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు యొక్క ప్రేమ, సిలువలో ఆయన చూపిన ప్రేమ ఎంత గొప్పదో మనకి గ్రహింపు చేసినప్పుడు మనం పరవశులం అయిపోతాం. అబ్బా, ఎంత ప్రేమించావు ప్రభువా, నన్ను ఎంత ప్రేమించావు ప్రభువా, పరవశులం అవుతాం అంటున్నాడు. అప్పుడు చూడండి 22:18, అప్పుడు ఆయన పరవశుడయ్యాడు. ప్రభు మాట్లాడుతున్నాడు ఇప్పుడు 22:18. ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గురించి నువ్వు ఇచ్చు సాక్ష్యం వారు అంగీకరణ వార్త చెబుతున్నాడు. ప్రభు గైడ్ చేస్తున్నాడు. ఈయనకేమో డిజైర్ ఏంటి? పౌలు గారి డిజైర్ ఏంటి? యెరూషలేములో అంత చాలామంది హింస పెట్టాను, చాలామంది చంపించేసేసాను, కాబట్టి ఇక్కడే ఉండి సువార్త చెబితే, ఇక్కడే ఉండి సాక్ష్యం చెబితే వాళ్ళందరూ కూడా మారిపోతారేమో, ఓరే దుర్మార్గుడు మారారని అందరూ మారు మనసు పొందుతారేమో, కాబట్టి ఇక్కడే ఉండి సేవ చేస్తానని చెప్పి అనుకున్నాడు పౌలు. కానీ ప్రభు ఏమన్నాడు? నువ్వు అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపో, శీఘ్రం వెళ్ళిపో, నన్ను గురించి నువ్వు ఇచ్చి సాక్ష్యం వారు అంగీకరించరు. పౌలా, నువ్వు అనుకున్నావేమో నువ్వు గమల పాదాల దగ్గర బాగా నేర్చుకొని సంఘాన్ని హింసపెట్టి వాళ్ళని చంపి నువ్వు మారిన తర్వాత మారాను కాబట్టి నేను వాక్యం చెబితే మారుతానుకున్నావేమో. ఇదంతా నీ సొంత తెలివితేటలో లేదు. అర్జెంటుగా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి, నువ్వు చెప్పే సాక్ష్యం అంగీకరించరు అంటే ఇంకా అక్కడే ఆలస్యం చేస్తాడు. ఇంకా మాట్లాడుతున్నాడు ప్రభుతో. ప్రభువా, నేను సమాజంలో ఉన్నాను కదా, నేను చెరసాలు వేయించాను కదా, వాళ్ళకి బాగా తెలియను కదా, నేను స్తఫను చంపుతుంటే అక్కడే ఉన్నాను కదా, వస్త్రాలు కావాలను కదా అంటే కోప్పడ్డాడు ప్రభు. 21, అందుకు ఆయన వెళ్ళుము, నేను రెండోసారి మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళుము, నేను దూరముగా అనుజనులకు నిన్ను పంపుతాను నాతో చెప్పేదాను. ఎన్ని ఎక్కడ జరిగినాయి చెప్పండి? దేవాలయంలో జరిగినాయి. ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపోయి నువ్వు అన్ని జనం సుమా చేయాలా. వీళ్ళకి సుమా చెప్పే వ్యక్తి వేరే ఉన్నాడు, పేతురున్నాడు. నువ్వు సుమా చేయడానికి కాదు ఇక్కడ నేను నియమించింది. నువ్వు వెళ్ళిపో, నువ్వు చెప్పిన వాళ్ళు నమ్మరు, నేను వేరే వాళ్ళ ద్వారా సుమా చెప్పేస్తా, పేతురును ఉపయోగించుకుంటా. నువ్వు ఇక్కడ కాదు, నువ్వు అన్ని సుమా చెప్పు. ఈ ప్రత్యక్షత పేతురు గారికి, పౌలుకి ఎక్కడ వచ్చింది? దేవాలయంలో వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి, దైవ ప్రత్యక్షత దేవాలయంలో వస్తుంది. దేవుని ప్రేమ దేవాలయంలో అర్థమవుతుంది. ఆదికాండం. చాలామందికి దేవుని మందిరం అంటే ఏం తెలియదు. ఎంత చెప్పినా కూడా అది 28వ అధ్యాయం చూడండి. దైవ ప్రత్యక్షత దేవుని మందిరంలో ఉంటుంది, దేవాలయంలో ఉంటుంది. అందుకే పేతురు యోహాను పరిగెత్తారు, అపోస్తలులు పరిగెత్తినాడు, అపోస్తలులైన పౌలు దేవాలయంలో. 28వ అధ్యాయము 13వ వచనం, మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను ఈ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యెహోవాను, నువ్వు పండుకున్న ఈ భూమిని నీకు సంతానమునకు ఇచ్చేదను, నీ సంతానం భూమి మీద లెక్కకు. ఇది కవనెంట్. భూమి యొక్క సమస్త వంశములు ఈ మూలంగా ఆస్వాదించబడును. 15, ఇదిగో నీకు తోడై ఉంటాను, మళ్ళా తీసుకొస్తాను. చూసారా? 13వ వచనము, 14వ వచనము, 15వ వచనము, 3 వచనాలు గంభీరమైన నిబంధన. అప్పుడు అంటాడు 16వ వచనంలో, యాకోబు అంటాడు, యాకోబునితో తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. అంటే నిబంధన చేసిన స్థలం, వాగ్దానం చేసిన స్థలం, ఆదరించిన స్థలం, భయాన్ని పోగొట్టిన స్థలం. దానికి ఏం పేరు పెట్టాడు 17లో? నిశ్చయంగా ఈ స్థలం ఉన్నాడు, భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాను వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అని అనుకొనెను. దేవుని మందిరం పేరు పెట్టాడు బేతేల్. బేతేల్ అంటే ఏంటి అర్థము? దేవుని యొక్క మందిరం, దేవుని ఆలయం. దేవుడు నాతో మాట్లాడిన స్థలం, ప్రత్యక్షమైన స్థలం, కలిచిన స్థలం, వాగ్దానం ఇచ్చిన స్థలం, నిబంధన ఇచ్చిన స్థలం, ఆదరించిన స్థలం, భయం పోగొట్టిన స్థలం, నిశ్చయముగా దేవుడి స్థలం ఉన్నాడు. అది దేవాలయం యొక్క ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్. సో ఎందుకు ఇన్ని మాటలు చెప్తా వచ్చానంటే, దేవాలయం గురించిన కాన్సెప్ట్ ఈ 3వ అధ్యాయంలో ఉంది. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, అపోస్తులైన పౌలు కూడా దేవాలయమునకు పోగా ఆయన పరవశుడయ్యాడు. ప్రభు ప్రత్యక్షమయ్యాడు, ప్రభు మాట్లాడాడు, వెళ్ళిపో అక్కడ సువార్త చెయ్యి. వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు. అక్కడ జీవితమంతా కుంటివాడుగా ఉన్న వ్యక్తి
వేరే రీజన్తో వచ్చినప్పుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు, కుంటివాణ్ణి మార్చాడు. అలాగే మన సంఘానికి చాలామంది కుంటోళ్ళు వస్తారు. ఎక్కడున్నారు కుంటోళ్ళు అనుకుంటామేమో. ఆత్మీయమైన కుంటితనం, సరిగ్గా నడవలేక, సరిగా ఇవ్వలేక, చేతులంటే ఇవ్వడం, కాళ్ళంటే నడవడం, సరిగా ప్రవర్తించలేక, సరిగా ఉండలేక, ఎవరి మీదనో ఆధారపడుతూ ప్రభు మీద ఆధారపడకుండా జీవితకాలం అంతా ఉండి జీవించే వారిని మారుస్తాడు దేవుడు దేవాలయంలో. కాబట్టి రాత్రికాల సమయంలో మనం కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఈ మనసులో పెట్టుకోండి.